రోజుల కాల వ్యవధిలో 4 సార్లు పెంచారు. పైగా ఇంకా పెంచుతామంటా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏమంటే ఒక లీటర్ పైన 30 రూపాయలు పెంచాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వంట నూనెల పైన ఒక లీటర్కి 20 రూపాయలు ఆల్రెడీ పెంచారు. రాబోయే రోజుల్లో మరింత పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వ దివాళాకోరు విధానాల వల్ల మనం ఇవాళ 65% వంట నూనెలు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గ్యాసు, పెట్రోలు, డీజిలు 88.6% ఇవాళ మనము దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దీనికి అంతటి కూడా కారణం మన ప్రభుత్వం అనుసరిస్తున్న ఆ విధానాలే కారణం. పైగా ఈ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడం వల్ల మనకి ఎక్కడైతే ప్రపంచంలో తక్కువ ధరకు వస్తూ ఉందో అక్కడ కొనుగోలు చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇరాన్ వాళ్ళు తక్కువ ధరకు అమ్ముతామంటే అక్కడ కొనుగోలు చేయడంలే. రష్యా దగ్గర కూడా తక్కువ ధరకు వస్తుందంటే అక్కడ కొనుగోలు చేయడంలే. ఇవాళ అమెరికా చెప్పాడు కాబట్టి వెనిజులా నుంచి మనం ఇవాళ గ్యాసు, వంటను ఇవన్నీ కూడా పెట్రోలు, డీజిలు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. దాని ఫలితంగానే ఇవాళ ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నారు. పైకి యుద్ధ పూసి చూపుతూ ఉన్నారు, కానీ యుద్ధం కంటే ముందు కూడా మీరు దోపిడీ చేశారు. ఇవాళ ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపి పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెంచిన ఫలితంగా రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రాబోయే 2 నెలల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణ మానవులు ఎవరు కూడా కొని తినలేని పరిస్థితులు వాళ్ళ దాపురించబోతూ ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రజలకు అండగా నిలబడడానికి వామపక్ష పార్టీలన్నీ కూడా రేపు 9వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పేరుతో ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి, కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే దాన్ని ఖండిస్తాం తప్పితే ఒకేసారి జర్నలిస్ట్ పైన కేసు పెడతాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో వేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం ఇలాంటి వాడికి తావుందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజాస్వామ్యం కావాలనా? మీకు అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? పైగా ఆయన అన్నదేంటి, అమిత్ షా ఇట్లా అన్నాడని అన్నాడు. ఓకే, అమిత్ షా అన్న దాంట్లో కూడా తప్పేముంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మీరు నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి పార్లమెంట్లో మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ ఒకవైపు ఊడిగం చేస్తూ అదే మాట ఆయన అంటే నీకు తప్పేం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన నువ్వు ఖండించాలి కూడా ఖండించు, కానీ ఇది సరైంది కాదు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో సౌఖ్యంగా, సన్నిహితంగా, అన్నదమ్ముల మాదిరి మనం ఉన్నాం. మీరు చేసే రాజకీయాలకి ఇవాళ మళ్ళీ చిచ్చు పెడతా ఉన్నారు. ఇది జనసేన రాజకీయం కాదు, పవన్ కళ్యాణ్ సొంత రాజకీయం కాదు. భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయడానికే ఇవాళ హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు రేపు వాళ్ళతో కలిసి అక్కడ ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ వ్యవహార శైలి మానుకో. నువ్వు ఇక్కడ మంచిగా చంద్రబాబు నాయుడు గారు మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు. పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణం బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్నీ చేయండి, బాగా మంచి పేరు తెచ్చుకో. ఇది వదిలిపెట్టిపోయి ప్రజల మధ్య చిచ్చు పెట్టేదాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం.